గైస్ మీరు 18,000 లోపల ఏదైనా బెస్ట్ బడ్జెట్ మొబైల్ కోసం వెతుకుతూ ఉన్నట్టయితే మీకు రెడ్మీ నుంచి రెడ్మీ 17 5G ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. మనకి ఇంకా సేల్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇందులో స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ తెలుసుకుందాం. ఇది మనకి 7500 mAh బ్యాటరీ యూస్ చేస్తారని చెప్పొచ్చు. సో అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెస్ అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. ఇది 6.9 ఇంచెస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. 6.9 ఇంచెస్ కాబట్టి లార్జెస్ట్ డిస్ప్లే అనమాట. అలాగే 50 MB ప్రైమరీ కెమెరా, సెల్ఫీ కెమెరా 8 MB ఇచ్చారు. సో RGB లైట్స్ అని చెప్పొచ్చు. ఈ మనకి 3 కలర్స్ అయితే మొదలవుతాయి. అవి మీకు చెప్తాను. ఇందులో మనకి RGB లైట్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. లైట్ చూసుకుని ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. మనకి ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్ని గొరిల్లా గ్లాస్ 70 ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తారు. ఇది మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ వాడమని చెప్తున్నారు. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ అయితే ఉండదు. 3 అడ్వాన్స్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ ఇందులో. అలాగే మనకి ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే కాదు. చిన్న డ్రాప్స్కి డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. గైస్ ఇది 8.8 mm థిక్నెస్ ఉంటుంది. 232 grams అయితే వెయిట్ ఉంది అనమాట. వెయిట్ చాలా హెవీగా ఉంది. ఎందుకు ఇంత వెయిట్ పెట్టారు అర్థం కావట్లా. నేను ఏమనుకున్నాను 200 grams లోపల ఉంటుంది అనుకున్నా. బట్ ఏకంగా 232 grams అయితే పెట్టారనమాట. కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ చేయండి. గైస్ మనకి బ్యాక్ ప్యానల్ కాడ మనకి కెమెరా పార్ట్లో మనకి రింగ్ RGB లైట్ అయితే పెట్టారనమాట. మెజర్ మనకి లైట్ 3 కలర్స్ అయితే మొలుగుతుంది. సో ఒకటే చూసినట్టయితే వైట్ కలర్, రెడ్ కలర్ అయితే గ్రీన్ కలర్, ఇలా మనకి 3 కలర్స్లో ఈ RGB లైట్ అయితే ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్కి కాల్ వచ్చినప్పుడు, సో ఇంకా మెసేజ్లు వచ్చినప్పుడు ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీకి అయితే RGB లైట్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. మేజర్గా నైట్ టైంలో చాలా బాగుంటుంది RGB లైట్ ఎఫెక్ట్ అనేది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే వద్దాం. ఈ 6.9 ఇంచెస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. డిస్ప్లే చాలా లార్జ్ ఉంటుంది అనమాట. మేజర్ ఎవరైతే సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. ఎందుకంటే ఇది లార్జ్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్ని ఆబ్జెక్టివ్స్ అయితే కవర్ అయిపోతాయి అనమాట ఈ డిస్ప్లేలో. అలాగే ఇందులో 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. మీకు 825 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో మనకి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బెటర్ ఉండదు. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొబైల్ అయితే యూస్ చేసుకోవచ్చు. కొంచెం బ్రైట్నెస్ పరంగా మీకు తక్కువ అని చెప్పేసి ఇది. అంతేకాదు ఇందులో మనకి ఐకేర్ సర్టిఫికేషన్ పొందిందనమాట. ఇంకా ప్రాసెస్ విషయానికి వద్దాం. ప్రాసెస్లో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే Qualcomm ప్రాసెస్ అయితే యూస్ చేస్తారు. Qualcomm స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెస్ అయితే యూస్ చేస్తారు. 4 nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR4X అయితే యూస్ చేస్తారు. ప్లస్ మనకి రిఫ్రెష్ 2.2 రాబోతుంది అనమాట. అంతేకాదు ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి HyperOS 3 రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్రాసెస్ యూజ్ చేసుకొని డే టు డే యాక్టివిటీస్ కానీ ఇంకా చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ వర్క్స్, సో ఇటువంటి చిన్న వర్క్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఇది మనకి Xiaomi Hyper ఐస్లాండ్ అయితే సపోర్ట్ చేసి చెప్పొచ్చు. సో డైనమిక్ బార్ అని చెప్పొచ్చు దీన్ని సింపుల్గా చెప్పాలంటే. ఇందులో మనకి 12 GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. యాక్చువల్ మీకు 6 GB వరకు ర్యామ్ ఇస్తారు. బట్ మీకు ఆ ర్యామ్ సరిపోదు అనుకుంటే అప్పుడు మీరు 12 GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 48 months వరకు మనకి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు. 48 months అంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఎన్ని ఇయర్స్ వస్తుంది అనేది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది. దాంతోపాటు RGB లైట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు RGB లైట్ గురించి చెప్పాను, ఎన్ని కలర్స్ మొదలుతుంది అండ్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది ఫస్ట్లో చెప్పాను అనమాట. మళ్ళీ ఇప్పుడు చెప్తే కొంచెం లాగ్ అయితే అవుతుంది. కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు OS అయితే ఉండదు. అలాగే ప్రైమరీ కెమెరా చేసుకొని మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ కెమెరా ఏతో రాబోతుంది అనమాట. సెల్ఫీ కెమెరా 8 MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తాం కూడా మీరు 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ సేమ్ అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. 7500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. ఈజీగా మీరు 2 days వరకు అయితే కంటిన్యూస్గా వాడుకోవచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే. 45 hours వరకు అయితే మనకి ఇక్కడ టర్బో ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 96 minutes అయితే పడతా అనమాట. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మనకి 22.5 hours వరకు అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. సో అది కూడా 22.5 hours మనం రెడ్మీ 17 5G సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకున్నాం. మంచి ప్లస్ పాయింట్ అనిపించింది ప్రాసెసర్లో, ప్లస్ ఇంకా బ్యాటరీలు అని చెప్పొచ్చు. మర్చిపోకుండా మీరు మన వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.